హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెవెల్ అప్ సమ్మర్ సింటాక్స్ సిరీస్. సో లాజిక్ బిల్డింగ్ కి కావాల్సిన ప్రతిదీ మనమైతే లాస్ట్ 4 days లో అయితే కవర్ చేసినాం. సో ఇవాళ వచ్చేసి అయితే 5th డే. సో టుడే వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు పైథాన్ లాంగ్వేజ్. సో టుడే లెట్స్ సీ ఇంట్రొడక్షన్ ఆఫ్ పైథాన్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో బిఫోర్ దట్, if you really enjoy this series, don't forget to like this video and also share to your friends. సో మన సిరీస్ లెర్నింగ్ పాత్ చూసుకుంటే, సో ఫస్ట్ వీడియోలో వచ్చేసి అయితే మనం ఫండమెంటల్స్ అయితే నేర్చుకున్నాము, లైక్ వై ప్రోగ్రామింగ్ ఈజ్ నీడెడ్ అండ్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్, అండ్ కంప్యూటర్ కి మనం ఇచ్చే ఇన్పుట్స్ ఎట్లా అర్థం అవుతాయి అండ్ వాటి గురించి అయితే మాట్లాడుకున్నాము. అండ్ డే 2 నుంచి డే 4 వరకు అయితే మనం ఆల్గరిథమ్స్, ఫ్లో చార్ట్స్ అండ్ సుడో కోడ్స్ అయితే కవర్ చేసినాము, వేర్ దీస్ 3 things ఆర్ ది పిల్లర్స్ ఆఫ్ లాజిక్ బిల్డింగ్. సో మీరు లాజిక్ బిల్డింగ్ లో పర్ఫెక్ట్ అవ్వాలనుకుంటే అండ్ ఈ ఫస్ట్ 4 వీడియోస్ కనుక చూడకపోయి ఉంటే వెంటనే వెళ్ళేసి అయితే డే 1 to day 4 మన సిరీస్ ప్లేలిస్ట్ లో అయితే ఉంటాయి. సో వీడియోస్ అయితే చూసేయండి. సో రైట్ నౌ వీఆర్ అఫీషియల్లీ డన్ విత్ ది థింగ్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ లాజిక్ బిల్డింగ్. సో రైట్ నౌ అయితే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. సో ఇన్ దిస్ వీడియో లెట్స్ హ్యావ్ ఇంట్రడక్షన్. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ పైథాన్? సో పైథాన్ ఈస్ ఏ డైనామికల్లీ టైప్డ్ and a general purpose programming language that supports object oriented programming approach and as well as functional programming approach. So an interpreted and high level programming language. So interpreted language ante enti ante it interprets line by line, like eppudaithe manam program ni run chestamo it goes line by line and executes that. So whereas compiler ante enti ante at a time program anta compile ainaka then we will get అవుట్పుట్, వేరాస్ లైక్ ఇక్కడ ఏంటి అంటే లైన్ బై లైన్ మనకి అవుట్పుట్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈస్ నథింగ్ బట్ ఏంటి అంటే ఇట్స్ ఏ హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అనమాట. సో ఏదైతే లైక్ మనం చూస్తే వెంటనే మనకి అర్థమయ్యే లాంగ్వేజ్, ఏదైతే మనం నార్మల్గా జనరల్గా ఇంగ్లీష్లో వాడే ఏవైతే వర్డ్స్ ఉంటాయో మోస్ట్లీ ఆ వర్డ్సే మనకైతే పైథాన్లో ఉంటాయి అనమాట. సో దట్స్ ది రీజన్ ఇట్స్ ఎన్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ వాస్ క్రియేటెడ్ బై గైడో వాన్ రజమ్ ఇన్ 1989. సో దట్స్ ఆల్ అబౌట్ ఇంట్రొడక్షన్, లైక్ వాట్ ఈస్ పైథాన్ అనే దానికి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ పైథాన్? సో పైథాన్ యొక్క ఫీచర్స్ ఏంటి? సో హియర్ ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే, ఇట్స్ ఎ సింపుల్ and easy to understand. So compared to other language, Python is very simple to understand and it's very easy to learn. And next, it's an interpreted, as I said, it's execute line by line, so that enti ante manaki debugging chesetapudu it will be very easy. So etla anedi like మనం once program loki enter అయినప్పుడు, so I will show you with an example. And next, it's an platform independent, so which is nothing but enti ante ఏ OS అయినా తీసుకోండి, like operating system ఏదైనా సరే it will run anamata. So without modifying the main core of the language, so it executes anamata. And also it makes debugging very easy. So debugging is nothing but finding out errors. And next, Python is an open source programming language, so it's completely free. We can refer the documentation of all programming language anamata. Python provides very big library support. Some of the popular libraries include NumPy, TensorFlow and Selenium, OpenCV. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ లైబ్రరీస్ అంటే ఏంటి అంటే, సో మనం డెప్త్లోకి వెళ్ళకుండా లైక్ రఫ్ ఐడియా అయ్యాలి అంటే, లైబ్రరీస్ అనేవి ఆల్రెడీ డెవలప్ చేసి ఉంటాయి అనమాట. ఏవైతే ఈ NumPy అండ్ టెన్సర్ఫ్లో అండ్ సెలేనియం, ఓపెన్సివి ఏవైతే ఉన్నాయో, సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్ లైబ్రరీస్ త్రూ విచ్ లైక్ మనం డైరెక్ట్గా లైబ్రరీస్ని యూజ్ చేసుకొని, సో కంప్లీట్లీ లైక్ ఆ లైబ్రరీని కంప్లీట్లీ డెవలప్ చేయాల్సిన అవసరం లేకుండా, సో మనకి ఒక టెంప్లెట్స్ అయితే ఉంటాయి, లైక్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో మనం ఏంటి అంటే వాటి హెల్ప్ తీసుకొని డైరెక్ట్లీ వీ కెన్ డూ ఆపరేషన్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ లైబ్రరీస్. సో టోటల్ ప్రాసెస్ డిఫైన్ చేయకుండా డైరెక్ట్గా ఈ లైబ్రరీస్ యూజ్ చేసి అయితే వీ కెన్ డైరెక్ట్లీ డూ ప్రోగ్రామింగ్. అండ్ నెక్స్ట్, ఇట్స్ పాసిబుల్ టు ఇంటిగ్రేట్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ ఇన్ పైథాన్. సో ఏదైతే నార్మల్గా ఒక ప్రోగ్రామ్ ఏదైతే తీసుకుంటామో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాస్తే, లైక్ ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి till the end only one programming language అయితే ఉండాలి. బట్ వేరాస్ ఇన్ పైథాన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ని కూడా లైక్ వేరే అదర్ డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా ఇంక్లూడ్ చేయడానికి అయితే వీ హ్యాడ్ పర్మిషన్ అనమాట. సో వీ కెన్ ఇంటిగ్రేట్ అదర్ లాంగ్వేజెస్ కోడ్ ఆల్సో. సో ఇన్ బిట్వీన్, సో మనం ఏదైతే ఇక్కడ కోడ్ రాస్తామో, సో ఇన్ బిట్వీన్ మనం అదర్ లాంగ్వేజెస్ కోడ్ కూడా రాయొచ్చు అనమాట. సో దట్స్ ది ఫీజిబిలిటీ ఆఫ్ పైథాన్. So these are the main features of Python. Also there are many features also. And next question enti ante,
why do we need to learn Python? We need to learn because Python is used in data visualization to create plots and graphical representation. సో ఏదైతే మనం స్టాటిస్టిక్స్ ఏదైతే ఉంటుందో అరెస్ డేటా సైన్స్ ఏదైతే ఉంటుందో సో అక్కడ మనకి ఈ పైథాన్ యూజ్ చేసి అయితే వీ కెన్ క్రియేట్ ప్లాట్స్ అనమాట. ప్లాట్స్ ఇస్ నథింగ్ బట్ గ్రాఫ్స్. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉంటాయో సో యూజింగ్ డేటా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ని అయితే మనం ప్లాట్ చేయొచ్చు అనమాట. సో ఇన్ డేటా సైన్స్ ఫీల్డ్ majorly used technology is Python. So that's one of the use. And next, it helps in data analytics to analyze and understand raw data for insights and trends. So దానికంటే ముందు యూజింగ్ డేటా ఏదైతే మనం యూజర్ నుంచి కలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో సో యూజింగ్ దాట్ డేటా సో ఆ డేటాని మనం యూజింగ్ పైథాన్ వీ కెన్ లైక్ అనలైజ్ అనమాట. అండ్ ఫ్రమ్ దాట్ వీ కెన్ మేక్ కంక్లూజన్స్. సో కంక్లూజన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే we can predict future trends అనమాట. సో ఏవైతే అనాలిసిస్ పార్ట్ అండ్ డేటా సైన్స్ ఇది కూడా వన్ ఆఫ్ ది బ్రాంచ్ ఆఫ్ డేటా సైన్స్. సో ఈ డేటా విజువలైజేషన్ అండ్ డేటా అనాలిటిక్స్ సో ఇవి రెండు వచ్చేసి అయితే డేటా సైన్స్ అండర్లోకి వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ టు సిమ్యులేట్ హ్యూమన్ బిహేవియర్ and to learn from past data without hard coding. So I will talk on AI and ML separately in this video. కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి లైక్ హ్యూమన్ మూవ్మెంట్ ని డిటెక్ట్ చేసేవి లైక్ యూజింగ్ కెమెరా ఆ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తే మన మూవ్మెంట్స్ అయితే అదైతే రికగ్నైజ్ చేస్తుంది. సో ఇట్లాంటి హ్యూమన్ బిహేవియర్స్ అండ్ మల్టిపుల్ డేటాని అనలైజ్ చేయడానికి ప్రాసెస్ చేయడానికి AI ML ఫీల్డ్స్ లో కూడా లైక్ పైథాన్ ఈస్ ది మోస్ట్ యూజ్డ్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ వెబ్ అప్లికేషన్స్. సో మనకి ఏదైతే ఈ పైథాన్ ఏదైతే ఉందో సో యూజింగ్ పైథాన్ వీ కెన్ క్రియేట్ సో వెబ్ అప్లికేషన్స్ అయితే చేయొచ్చు యూజింగ్ ఫ్రేమ్వర్క్స్ ఫ్లాష్ అండ్ జాంగో. సో ఈ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసి అయితే మనం వెబ్సైట్స్ అయితే వెరీ ఈజీగా కంపేర్ టు అదర్ ఫ్రేమ్వర్క్స్. సో హియర్ వీ కెన్ డెవలప్ వెబ్ అప్లికేషన్స్ వెరీ ఈజీలీ. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు హ్యాండిల్ డేటాబేస్. సో ఏదైతే డేటా స్టోర్ చేసే డేటాబేసెస్ ఏవైతే ఉంటాయో సో ఆ డేటాబేసెస్ ని మనం యూజింగ్ పైథాన్ అయితే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ business and accounting to perform complex mathematical operations along with quantitative and qualitative analysis. ఏవైతే మన రిలేటెడ్ టు బిజినెస్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించిన కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా యూజింగ్ పైథాన్ అయితే మనం చేయొచ్చు. అండ్ ఫ్రమ్ దాట్ వీ కెన్ డూ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అనాలిసిస్ అనమాట. సో దీస్ ఆర్ ది ఫ్యూ రీజన్స్ వై వీ నీడ్ టు లెర్న్ పైథాన్. సో ఇంకా చాలా యూజెస్ అయితే ఉన్నాయి పైథాన్ త్రూ. సో పైథాన్ వచ్చేసి అయితే కరెంట్లీ ఎమర్జింగ్ లాంగ్వేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ సో కమింగ్ టు AI ML పార్ట్ సో మనం అప్లికేషన్స్ డెవలప్ చేస్తే సో యూజింగ్ పైథాన్ వీ కెన్ ఇంటిగ్రేట్ దీస్ AI ML మోడల్స్ అనమాట. సో AI ML మోడల్స్ లైక్ ChatGPT ఇట్లాంటి మోడల్స్ అయితే మనం ఈజీగా మన అప్లికేషన్స్ లో అయితే ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఎన్ని AI మోడల్ సో వాటి నుంచి వచ్చే API మోడల్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని అయితే మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు యూజింగ్ పైథాన్ వెరీ ఈజీలీ. సో కరెంట్లీ AI ML అయితే ట్రెండ్ లో ఉంది. సో యూ కెన్ జస్ట్ థింక్ సో వై పైథాన్ ఈజ్ ఇంపార్టెంట్ అనడానికి ఇంతకంటే పెద్ద రీజన్ అయితే అవసరం లేదు. సో కరెంట్లీ ఏదైతే AI ML ట్రెండ్ లో ఉందో సో యూజింగ్ పైథాన్ మనం అయితే మల్టిపుల్ AI ML ప్రాజెక్ట్స్ అయితే డెవలప్ చేయొచ్చు అండ్ అప్లికేషన్స్ అయితే డెవలప్ చేయొచ్చు. సో ఇన్ నెక్స్ట్ వీడియో లెట్స్ సీ ఇనిషియల్ సెటప్ ఆఫ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఐడీస్ ఫర్ పైథాన్. ఫస్ట్ ఐడి అంటే ఏంటి వాటి టైప్స్ ఏమేమి ఉన్నాయని తెలుసుకొని దెన్ లెట్స్ డూ ఇనిషియల్ సెటప్. సో ఏదైతే ఇప్పటి నుండి మనం ఏదైతే ప్రోగ్రామింగ్ చేయబోతున్నామో సో దానికోసం కావాల్సిన సెటప్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చేద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఇంట్రడక్షన్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఐ హోప్ యూ గాట్ మెనీ రీజన్స్ టు లెర్న్ పైథాన్. అండ్ ఆల్సో ఇఫ్ యూ లైక్ అండ్ ఆల్సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, కమెంట్స్లో అయితే కమెంట్ చేసేయండి. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.